జనరల్లీ టైంకే వస్తారు వారు, ఇంకా రాలేదు, బట్ వస్తే స్టార్ట్ చేయొచ్చు. నా భూతే నా భవిష్యత్. మందారం మాత నమస్తే. నీ పేరు సారంగపాణి, నువ్వు చాలా ఫన్నీ, నీకు ఇష్టం అమ్మాయిలు వేస్తే లంగా ఓణి. ఇప్పుడు నీకుందో సమస్య. ఇది రైమింగా? కాదు, నీకు రైమింగ్ ఇంపార్టెంటా టైమింగ్ ఇంపార్టెంట్? డెఫినెట్లీ టైమింగ్ మాత. అయితే టైం అవుతుంది, కూర్చుందాం. యా అందరికీ నమస్కారం అండి, బాగున్నారా అందరూ? మందారం మాతకి జై హో. నీకు నేను తెలుసు కాబట్టి ఈ ఇంటర్వ్యూ సాఫ్గా సాగుతుందని అనుకుంటున్నానండి. టీజర్ చూశానండి, అందులో చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్ కూడా చూశారు. కానీ ఆడియన్స్ చూడనిది ఏంటి అంటే, మీరు సినిమా చేసేటప్పుడు ఏమేం జరిగాయో సీక్రెట్లు, గాసిప్లు, అప్డేట్స్ ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నా దివ్య దృష్టితో నేను చూడడం జరిగింది కాబట్టి. సో ఇవన్నీ మీకు జనాలకి తెలియజేయడానికి మంచి మంచి థంబ్ నెయిల్స్ కోసం నేను ఈరోజు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాలంటే మీరు నాతో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, నేను చెప్పిన ఆటలకి సై అంటే సై అనే ఆడాలి, ఓకేనా? అయితే ఇప్పుడు మొదటిగా మిమ్మల్ని కొన్ని టీజర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీ అందరి సమ్మతమేనా? సమ్మతమే. ఓకే. జాతకాలకి నమ్మకాలకి చాలా పెద్ద పీట వేశారు మీరు సినిమాలో. కుర్చీ వేసామండి, కుర్చీని మడత కూడా పెట్టారు సినిమాలో. అది ఎందుకు? సారంగపాణి జాతకాలు బాగా నమ్ముతాడు. సో వీడి జాతకాల పిచ్చిలోనే అన్ని లైన్స్ ప్రకారమే జరుగుతాయని క్లియర్గా నమ్ముతాడు అనమాట. సో వాడి లైఫ్ అంతా ఇక్కడ ఉండే న్యాచురల్ క్యూఆర్ కోడ్లోనే ఉండిపోతుందని వాడి ప్రగాఢ నమ్మకం. కానీ మీరు సరిగ్గా స్కాన్ చేయలేకపోయారు మీ క్యూఆర్. యా, అందుకనే బేసికలీ ఇది స్కాన్ చేయడానికే వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకున్నాను నేను బేసికలీ. సో మీరు స్కామ్ చేశారు, వాళ్ళని స్కాన్ చేయలేదు. స్కామ్ చేయబోయాను కానీ వీళ్ళు నన్ను ఆపారు చేయకుండా. సో ఇంతకు మించి మీరు రివీల్ చేస్తే జగన్నాటక సూత్రధారి ఒప్పుకోరు. నేను జగన్నాటక సూత్రధారి కాదండి, నాటక సూత్రధారి మాత్రమే. మన జీవితం మొత్తం మన చేతిలోనే ఉంది అని అన్నారు ట్రైలర్లో, మన చేతి రేఖల్లో ఉందని. మీకు చాలా అవగాహన, చిన్న వయసులో చాలా అవగాహన వచ్చిందని నేను అర్థం చేసుకున్నాను. అయితే ఆ రేఖలు స్ట్రైట్గా లేవు, మీవి చాలా చాలా తేడా మేడాగా ఉన్నాయి మీ లవ్ లైఫ్ రేఖలు. ఫ్లో కట్ చేశారని భయం వేస్తుంది. చెప్పచ్చా? థాయిలాండ్ రావాలనుకుంటున్నాను. చిన్న వయసు తీసేయండి, చిన్న వయసు కాదండి చెప్తున్నాను అంతే. అదొక కూడా సడన్ గా డిస్టర్బెన్స్ అయిపోయిందండి, మధ్యలో తలనొప్పి వచ్చింది సడన్ గా. లెన్స్లు పెట్టుకోలేదండి, అందుకనే కొంచెం కన్ఫ్యూజ్. పర్లేదు అండ్ వాయిస్ చూస్తే కూడా మీరు వాయిస్ మాట్లాడితే కూడా తెలిసిపోతుంది. పిల్ల ఐ లవ్ యూ చెప్పగానే మీ జాతకం ఏదో పీక్స్కి వెళ్ళిపోయినట్లుగా లైఫ్లో ఎప్పుడు డ్యాన్స్ వేయని ఒక వ్యక్తి రోడ్లెంబడబడి మరి డ్యాన్స్ వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత ఆనందంలో ఉప్పొంగిపోయారో అర్థమవుతుంది. దాని గురించి మీరు చెప్పండి. ఆ పిల్ల ఎంతగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు అలా డ్యాన్స్ వేయగలిగారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఆఫీస్లో మనము కొలీగ్స్తో మనం బేసిక్లీ పరిచయాలు పెంచుకొని ఇట్లా పులిహోరలు కలపడం చాలా సాధారణం, సర్వసాధారణం. యా, కానీ నేను డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే మేనేజర్కే మందార పువ్వు విసిరారు. ఎస్. సో అది నేను సరిగ్గా వేసింది ల్యాండ్ అవుతుందో లేదో అనే భయంగా ఉన్న సమయంలో, అంటే ఆ ప్రయత్నంలో వారే లేదు నాకు అందింది మీ మందారం, మన ఇద్దరం ఈ మందారం వెనకాల ఏమైనా చేయొచ్చు, అట్లాంటి ఏమైనా సందర్భాలు వస్తాయా ఇట్లా, అంటే మీకు రసవత్తరంగా కావాలన్నారు కదా. యా, సో అందుకనే పోయేదే ఉంది నా మందారం అని నేను కూడా ఒక దారం వేసాను, ఆవిడ పట్టుకున్నారు, అలాగా పట్టుకొని నన్ను పై. అదే మీకు అయింది ఆధారం. ఎస్. సో అలాగా ఇంకా ఏ దారం లేని ఒక పతంగం ఎగిరినట్టు నేను బాగా రోడ్ల మీద, మైదానాల్లో, చెట్ల వెనకాల, తర్వాత గార్డెన్స్లో, ఇంట్లో గుళ్ళు గోపురాల్లో చాలా చోట్ల ఎగిరాను, ఎగరాల్సి వచ్చింది. అలాంటి సూత్రధారి మమ్మల్ని ఆడించాడు. చంద్రశేఖర్ గారు అలియాస్ చందు గారు సినిమాలో బీ కార్పొరేట్ నాట్ డెస్పరేట్ అన్నారు. దాని వెనకాల ఉన్న మీ ఉద్దేశం ఏమిటి? అంటే అక్కడ కంపెనీలో కూడా పులిహోర కలపడం ఎందుకురా, మీలాంటి లెవెల్లో ఫ్రైడ్ రైస్ కలపాలని నేను అతన్ని ప్రోత్సహిస్తున్నాను. అంటే ఆయనను చూసి మీరు జలస్ అయ్యారా? లేదండి సార్, ప్యూర్లీ ఒక బేసిక్గా అండి ఒక ఫుల్ లెంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా ఉంటాడంటే
వాడి పాపం ఒక ఠికానా అంటూ ఉండదు, వాడికి పేరెంట్స్ ఉంటారు, వాడికి లవ్ స్టోరీ ఉండదు. వాడి సినిమా జీవితం అంతా హీరో హీరోయిన్ ఎప్పుడు కలుసుకుంటారా, వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేద్దామనే ఎదవ తప్పన తప్పితే ఆడికో లైఫ్లో గోలు కానీ ఆడికో జీవితం కానీ ఏమాత్రం ఉండదండి. సో ఈ సినిమాలో కూడా నేను వీడిని సారంగ బాగా ఎప్పుడెప్పుడు మైత్రిని కలుసుకుంటాడా, ఎప్పుడెప్పుడు వాళ్ళది బాగుంటారా అనే కోరిక తప్పితే ఆ దారిలో వాడు ఏ పాతకాలు చేసుకోకుండా ఉట్టి జాతకాలు నమ్ముతూ మధ్యలో కిరాతకాలు చేయకుండా ఆ సార్ గారి లిఖిత వాచకాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తూ ఉండాలని కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న ఫుల్ అండ్ ఫ్రెండ్ అండి. నేను ప్రతి సినిమాలో కనుక నేను అబ్జర్వ్ చేస్తే మీరు ఎయిదర్ ప్రేమలో పడ్డా పెళ్లి చేసుకున్నా గానీ ప్రేమలో పడ్డా అనేది డౌట్ అండి. సినిమాలోనే సినిమాలో ప్రేమలో పడితే మీరు పెళ్లి చేసుకుని 3 ముళ్ళు ఎప్పుడు వేయడం నేను నా కళ్ళారా చూడలేదు. వీళ్ళు ఉన్నారుగా, ఇలాంటి హీరోలు ఉన్నంత వరకు మనకు పెళ్ళిళ్ళు జరగవండి. వీళ్ళు ఎప్పుడు అప్పటిదాకా ఇంటర్వ్యూల వరకు సినిమాలో ఎవరైతే ఈయన జాతకం చెప్తారో ఆయన కూడా చెప్తారు, అంటే మనం చూడంగానే చెప్పబడుతుంది. సో ఎంతో కొంత ఆయన జాతకం, ఆయన జీవితం కూడా ఆయన జాతకం ప్రకారం జరిగేలా కనబడుతుంది మనకి. కాబట్టి తన అన్నట్టు బ్యూటిఫుల్ సోల్ ఉన్న పాత్ర. మీది చాలా మంచి మనసు అండి. కానీ నేను మీ మొహాన్ని చూసి కనుక నేను చదివితే కనుక నాకు అర్థమైంది ఏంటంటే మీకు దోషం ఉందండి, అందుకే మీకు సినిమాలో పెళ్లి కావట్లేదు. ఓకే ఓకే వద్దండి, బాగుంది లైఫ్ అయితే. ఆ విషయంలో ఏం లేదు, సినిమాలో పెళ్లి జరగకపోవడం వల్ల నాకు పెద్ద కొంప మురిగేది ఏం లేదు. బాగుంది, ప్రతి సినిమాలో కొత్త కొత్త అప్రాయితో లైన్ వేసుకోవచ్చు, బాగుందండి. దీన్ని దోషం అలానే ఉంచండి. ఈ దోషాలు కొన్ని చాలా అవమానిస్తున్నారండి. లేదండి, మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నాను మందారం తీసుకోలేదు, దోషం ఉందంటే బాగుందంటున్నారు. మీరు ఎలా వస్తారు మరి థాయిలాండ్? చెప్పాను కదండి, బ్యూటిఫుల్ సోల్ థాయిలాండ్కి వెళ్ళారండి. బ్యూటిఫుల్ సోల్కి ఏ ల్యాండ్ ఉన్నాడో అక్కడే థాయి చూసుకుంటూ మ్యారేజ్ చేసుకుంటారు. అమ్మ రూప, మాత చెప్పండి. మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? మాత నేను తెలుగు రాష్ట్రం నుంచి వచ్చాను. సినిమాలో కాదు, సినిమా బయట. సినిమా బయట కూడా తెలుగు రాష్ట్రమే కదా. అసంభవం. నా దివ్య దృష్టి ద్వారా నేను ఎప్పుడు పక్క రాష్ట్ర అమ్మాయిల్ని ఇండస్ట్రీకి పంపుతా ఉంటాను కదా, ఎలా అది దాటుకుని మరి మీరు ఈ రాష్ట్రం నుంచి వచ్చి మరి ఇండస్ట్రీలో పాతుకుపోతున్నారు? యాక్చువల్లీ వీళ్ళు పైనుంచి రాలేదు, కింద నుంచే వచ్చారు, అంటే మన కింద రాష్ట్రాల నుంచి వచ్చారు. దివ్య దృష్టిని దాటుకుని వచ్చావన్నమాట. తెలుగు అమ్మాయి అయ్యుండి తెలుగు 100% తెలుగు మాత. కొంచెం ఈ మధ్య తెలుగు అట్లా లేదు, 100% తెలుగు వచ్చు. రాయడం చదవడం వచ్చు, చదవడం వచ్చు, ఏమైనా ఉన్నాయి, చదివించడం వచ్చు, రాయించడం వచ్చు. ఎస్ ఎవ్రీథింగ్, అన్నీ వచ్చు. తెలుగులో హెయిర్ చూసి మీరు కేరళ అనుకుని ఉంటారు కదా. అదేనండి, నేను సాధారణ కేరళ అమ్మాయిలనే బాగా నేను నా జాతకాల ద్వారా నేను వాళ్ళని మలుస్తూ ఉంటాను అనమాట. ఇటువైపు నన్ను మలవలేరా మాత? నెక్స్ట్ సినిమా ఎప్పుడు డైరెక్ట్ చేయబోదు? లేదండి, చేయదు, కష్టమే. అంటే సొసైటీ గురించి ఆలోచించి చేస్తే బాగుంటుంది, విరమించుకుంటున్నాను. చేస్తే మీకు బాగుంటుందేమో, మీ క్యారెక్టర్ సొసైటీ బాగుంటుంది. సో చేస్తే అర్థమైంది. మీ జాతకాలు చెప్పే ఒక వ్యక్తిగా, అవునండి, ఒక క్యారెక్టర్ కనుక మీరు రాస్తే ఆ తర్వాత నేను కూడా మీ పక్కన జాతకం బాగుంది, ఈ దోషంతో బాగుంది అన్నాను కదా, వదిలేయండి. ఫస్ట్ దాకా జీవితం చాలా హ్యాపీగా ఉంది, అలానే ఉండిపోయింది. చేయదలుచుకోవట్లేదు? లేదండి. ఎందుకని? డైరెక్టర్ అంటే చాలా కష్టమైన ఒక పొజిషన్ అని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. అనుకోవడం ఎందుకు, ఆయన అడగండి. మీకు ఏమైనా లోపాలు కనిపించాయా డైరెక్షన్లోనా? అవును, కొన్ని ఉన్నాయండి లోపాలు, ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి. అన్ని టైంకి ఫినిష్ చేస్తుంటారు. మాలాంటి పర్ డే ఆర్టిస్టులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. మాకు ఎక్స్టెండ్ చేసే డైరెక్టర్లు, లేకపోతే 2 రోజుల సీన్లు 4 రోజులు తీసే డైరెక్టర్లు మాకు కొంచెం, వీళ్ళేమో 3 days సీన్స్ అంటే 2 daysలో ఫినిష్ చేసి రేపు మీకు లేదు అయిపోయింది మీ సీన్ అంటుంటే బాగా అనిపిస్తుంది. ఆ లోపం ఒకటి మాత్రం మాకు ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బంది ఉంటుందండి. తనికెల భరణి గారిది మీది చాలా అవినవభావ సంబంధం. మీరు ప్రతి సినిమాలోనూ కలిసి కనిపిస్తారు, మీ క్యారెక్టరైజేషన్ మీరు చేసేది చాలా గొప్పగా ఉంటుంది, జనాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో చాలా వైల్డ్గా చూపించారేమో అని మాకు కొంచెం అనుమానంగా ఉంది. భరణి గారితో ఏంటంటే, భరణి గారు ఈ మధ్య ఆయన చాలా బిజీ అయిపోయిన తర్వాత కొన్ని సినిమాలు ఆయన పూర్తి నిడివి పాత్రలు ఇచ్చే అవకాశం నాకు వచ్చేది కాదనమాట. కాబట్టి కానీ భరణి గారు ఇప్పుడు ఉండాలి నాకు ఉంటుంది, ఆయన కూడా నా సినిమాలో ఉండాలంటుంది. ఆ టైంలో నేను భరణి గారు ఈ సినిమాలో కూడా చేయండి అంటే, నేను బహుశా భరణి గారితో చేసే సినిమాలు అన్నింటిలో కల్లా వైల్డెస్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో చూస్తారు మీరు. అంటే వైల్డ్ అంటే ఏదో విశృంఖలమైన వైల్డ్ కాదు, భరణి గారి పాత్ర, భరణి గారు అలాంటి క్యారెక్టర్ నాకు తెలిసి చేయలేదు. వైవా హర్ష గారితో మీకున్న సంబంధం మరియు
మాకు తెలియని ఒక సీక్రెట్ సెట్లో జరిగిందని మాకు సమాచారం వచ్చింది. చాలామంది చేస్తుంటారు కదా యూట్యూబ్లో వాటిలో, బట్ గ్రాడ్యువల్లీ తన గ్రోత్ ఐ వాజ్ సీయింగ్ యాజ్ అన్ యాక్టర్. చాలా న్యాచురల్ టాలెంట్ అని అనిపించింది. తర్వాత నేను మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో తను ఒక పాత్ర చేశాడు. మోస్ట్ ఆఫ్ ఇట్ మద్యం సేవించినట్టుగా అచ్చం నిజంగానే మద్యపానం నేను బాగా ఎంజాయ్ చేశాను. బాగా చాలా బాగా చేశాడు. అది చూసి నేను ఎలాగైనా ఈ సినిమాలో తను ఉండాలి. ఒక పాత్ర అప్పుడు అనుకోకుండా ఒక పాత్ర పుట్టింది. యాక్చువల్లీ ఏ పాత్ర అయితే హర్ష చేస్తాడో ఈ సినిమాలో ఒరిజినల్ ఫస్ట్ డ్రాఫ్ట్లో లేదు, అది ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ డ్రాఫ్ట్ వరకు లేదు. తర్వాత నేను నెమ్మదిగా వేరేగా మారింది కథ, అంటే కథనం మారింది. మారినప్పుడు సడన్గా ఆ పాత్ర ఎక్కడి నుంచి పుట్టిందో కూడా నాకు తెలియదు, సడన్గా పుట్టాడు. పుట్టినప్పుడు ఇతను ఎవరంటే నాకు కరెక్ట్గా ఆ టైంలో నేను మంతం మధ్య చూడడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు సెకండ్ హాఫ్ మోస్ట్ ఆఫ్ వీళ్ళు ముగ్గురు నడుపుతారండి. అండ్ ఇట్ వాజ్ అబ్సల్యూట్ జాయ్. ఒక దర్శకుడికి అదొక పెద్ద ట్రీట్. ముఖ్యంగా ఏంటంటే సాధారణంగా ముగ్గురు మంచి కామెడీ చేయగలిగే నటులు కలిసినప్పుడు ఎక్కడో తెలియని ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. ఇది కూడా మీరు రాయొచ్చు అనమాట. ఇది ఒక అంటే వీడేంటి నా డైలాగ్ కొట్టేస్తున్నాడు, లేకపోతే వేరే వాళ్ళ డైలాగ్ లాక్కుందామా అనే కోరిక కూడా ఉన్న వాళ్ళతో నేను కొంతమంది చూశాను. నేను అలా కాకుండా కిషోర్ లాంటి హే ఈ మాట నువ్వు అనరా, నువ్వు అంటే నేను అలాంటి. సో కిషోర్ అంటే చాలా ఇష్టం, గౌరవం హర్షకి అండ్ దర్శి అన్న. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ అ గ్రేట్ కమ్రాడరీ అంటాం కదా, ఫ్రెండ్లీ అండ్ గివ్ అండ్ టేక్ ఉండేది, ప్రొఫెషనల్ రెస్పెక్ట్ ఉండేది. దానివల్ల వాళ్ళ ముగ్గురు చేసే సీన్స్ ఆ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ 80% సెకండ్ హాఫ్ వీళ్ళు ముగ్గురే నడుపుతారు. సో దట్స్ అ ఫీస్ట్. యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. మనకి పని చాలా తగ్గుతుంది. ఉద్దండ పిండాలతో మీరు యాక్టింగ్ చేసేటప్పుడు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులతో చేసేటప్పుడు స్టాండ్ అవుట్ అవ్వడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు లేదా తీసుకోరా? నేను అసలు స్టాండర్డ్ అవ్వాలని ఏమాత్రం చర్యలు దాని గురించి ఆలోచనలు అత్యుత్సాహపడండి. నేను వాళ్ళతో స్టాండ్ ఇన్ అవ్వాలనే ప్రయత్నిస్తాను. అంటే గొప్ప జవాబు, చాలా గొప్ప. మీకు మా ఆశీర్వాదం ఫ్రీ ఎంట్రీ, ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. ఒక్క మందారు పూదేస్తే చాలు, ఫ్రీ ఎంట్రీ. యా, సో నేను అలాగా అత్యుత్సాహం చూపించి ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎందుకు లేదంటే, నేను పనిచేస్తున్న ఉద్దండ పిండాలు కూడా అలాంటి ఆలోచనలతో అలాంటి దృక్పథంతో నాతో పనిచేయరు. అండ్ ఎస్పెషల్లీ వీరు సృష్టించిన ఈ సారంగపాణి ప్రపంచంలో ఐ థింక్ అలాంటి వాళ్ళకి అవసరం, అంటే అలాంటి వాళ్ళకి చోటు జనరల్లీ దొరకదు. సో యా, నాకు నేను స్పెసిఫిక్గా దాన్ని ఏం పెద్ద దాని గురించి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు లేని ఫోటోజెనిక్ యాక్టర్స్ ఉంటారు, ఫోటోజెనిక్ అంటే మనకు అలా నా ప్రకారం దర్శి ఈజ్ లైక్ ఎడిటోజెనిక్ హీరో. ఈయన ఎట్లుంటుంది అంటే స్టాండ్ అవుట్ అవ్వడు, ఎందుకంటే ఆ సెట్లో ఈవెన్ మానిటర్లో చూసినా సరే మీకు దర్శి పెద్దగా ఏం చేయలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎడిటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు యాక్చువల్ జెన్యున్గా తెలుస్తుంది వాట్ హీ డిడ్ అని. సో అలాంటి యాక్టర్. లైక్ ద ఫస్ట్ డే వి వర్ షూటింగ్, అంటే ఈ సినిమాలో మీరు చూస్తారు కదా కుమారి ఆంటీలా ఉన్న టీజర్లో కుమారి ఆంటీలాగా ఉండేవాడు జాలీ జోసెఫ్ లా తయారయ్యేవాడు. అది బేసికలీ అన్న ఎడిషన్. అది అంటే దట్ ఈస్ యాక్చువల్లీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కిషోర్స్ ఎడిషన్. సో నేనేమన్నా అంటే ఇప్పుడు అలాంటి స్పేస్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ స్పేస్ని వారు బాగా వాడుకుంటారు. ఎస్. సో అలాగా నేను దానికి తగ్గట్టుగా మలుచుకోవడం కానీ, లేకపోతే దట్ కొలాబరేటివ్ వర్క్ చాలా స్పీడ్ బెటర్ ఉంటుంది. అంటే బెటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు యూ వర్క్ విత్ సంబడి లైక్ కిషోర్ అన్న, యూ కెన్ ఓన్లీ బీ బెటర్. అండ్ మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లనే ది సేమ్ గోస్ విత్ మెనీ అదర్ యాక్టర్స్. అంటే ఈవెన్ కల్పలత గారు అలాగా వడ్లమణి శ్రీనివాస్ గారు వారి పేరెంట్స్ చేస్తారు దీంట్లో. సో ఆల్ ఆఫ్ దాట్. సో ఇదంతా ఏంటంటే ఇంత ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే సార్ ఇట్లా కీ వదిలేస్తారు అనమాట, ఇట్లా రెడీ. సో ఇట్స్ లైక్ అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతుంది కాబట్టి మనకి ఇలాంటి ఆణిముత్యాలు మనం చూస్తాం, బయటపడుతూ ఉంటాయి. ఎస్. సాధారణంగా కామెడీ జానర్లో కానీ ఇలాంటి ఫన్ జానర్లో వచ్చిన మూవీస్ని హిందీలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అలా తీసుకుంటూ మంచి ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. మీకు అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి? ఈ మధ్య ఒక నటుడు ఈ సారంగపాణి జాతకంలో ఒక పాత్ర చేశారు, మంచి నటుడు, తను కృష్ణ చైతన్య కదా, కృష్ణ తేజ్ అనుకుంటా. తను బయటకు వచ్చి సార్ నెక్స్ట్ సినిమాలో మీరు కొంచెం పెద్ద పాత్ర ఇవ్వాలి సార్, ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఐసీయూ అన్నాడు. ఐసీయూ ఏంటి బాబు అన్నాడు. అంటే ఇంద్రగంటి సినిమాటిక్ యూనివర్సిటీ, ఆ పేరు మాత్రం పెట్టదు బాబు,
ఐ డోంట్ వాంట్ యూ టు బీ నైస్ యూ అని చెప్పాను. సో అలాంటి యూనివర్సల్ నాకేం ప్లాన్ లేదండి. అసలు నేను రెండో పార్ట్ మూడో పార్ట్ అంటే ఒక దానిలో చెప్పలేము, 2-3లో కూడా చెప్పలేము బహుశా. బట్ ఒక్కొక్కప్పుడు కొన్ని, ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఉంది ఫర్ ఇది ఎగ్జాంపుల్. చాలా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. నేను దాని వెంటనే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కంగారుగా. మీరు ఎటు వెళ్తున్నారో నాకు అర్థమైంది. మీరు తమ్మునే వెళ్ళిపోతున్నారు కదా. నేనే ఉంటానండి. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి ఒక సాగాలు ఉంటాయి. సాగాలు విల్ వర్క్. సో సమ్ టైమ్స్ అంటే సాగదీయట్లా అది ప్రాబబ్లీ మీ సాగదీయడం నుంచి సాగ కూడా వచ్చిందేమో, లేదా అటు నుంచి వచ్చిందేమో నాకు తెలీదు. కానీ కొన్ని కథలు ఒక స్కేల్ పెద్దగా చెప్పాల్సి వచ్చిన కథ ఒరిజినల్గా రైటర్ కనుక రాసుకుని ఉంటే 1s and 2s విల్ వర్క్ ప్రాబబ్లీ. అలా ఇప్పుడు రాబోతున్న కొన్ని సినిమాలు మీరు ఏ ఉద్దేశంతో నన్ను కాంట్రవర్సీలు ఇరికించాలని ట్రై చేస్తున్నారో అర్థమైంది. కానీ అవి ప్రాబబ్లీ ఇప్పుడు బాహుబలి 1 and 2, ఇప్పుడు పుష్ప 1 and 2, దీస్ ఆర్ ఆల్ ప్రాబబ్లీ కన్సీవ్డ్ యాజ్ సాగాస్. బట్ కొన్ని సినిమాలు నేను ఇప్పటివరకు అలాంటి కథ రాయలేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఐ బిలీవ్ ఇన్ దట్ 2 hours 15 minutes 20 minutes ఒకవేళ బాగున్నా కూడా దాన్ని అలా వదిలేయడం బెటర్. చాలామంది అష్టాచమ్మ 2 తీమని అడిగారు, కానీ వద్దండి అనవసరంగా అప్రతిష్ట పాలవుతామని. ఒకప్పుడు పార్ట్ 2s బాగుంటాయండి. ఇప్పుడు మున్నాభాయ్ చాలా బాగుంది ఫర్ ఎగ్జాంపుల్. అలా గాడ్ ఫాదర్ 2 నాకు చాలా ఇష్టం, ఫస్ట్ పార్ట్ కంటే బాగుంటుంది. అది ప్రతిసారి జరగకపోవచ్చు. అది బేసిక్గా నన్ను ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు ఇక్కడ పంపడం జరిగింది. ఆయన మా ఆశ్రమానికి వస్తూ ఉంటారనమాట. సో ఆయన మీ అందరి ఎనర్జీస్ చాలా డౌన్గా ఉన్నాయని చెప్పి మీకు అందరికీ మంచి ఎనర్జీ పంపాలని చెప్పి నన్ను పంపారనమాట. కామెడీ ఒక్కటే మనం కలెక్టివ్గా కూర్చుని అందరితో తెలియని వాళ్ళతో కూడా కలిసి చూసి ఎంజాయ్ చేసే జానర్ అది. అండ్ నాకు అది ముఖ్యంగా నేను అలా పెద్ద మంచి కామెడీలు అలా ఎంజాయ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, సకుటుంబ సపరివార సమేతంగా పరపరివార సమేతంగా కూడా వెళ్ళండి, పక్కన వాళ్ళు కూడా తీసుకెళ్ళండి. ఇట్స్ అ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫర్ అ హాలిడే సీజన్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఒకవేళ ఆ టైం మీకు అయితే దిస్ ఫిల్మ్ విల్ కంప్లీట్ యువర్ పాస్ అయ్యే లోపల చూసేయండి. తర్వాత ఎలాగో నవ్వే అవకాశం. మీరు బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్తే అటు నుంచి సినిమాకి వెళ్ళండి, భోజనానికి వెళ్తే తర్వాత వెళ్ళండి. బట్ ఇట్ విల్ కంప్లీట్ యువర్ డే. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ సే అబౌట్ సారంగపాణి. Watch it only in theaters. For more videos like this, subscribe Big TV channel.